హాయ్ అండి. ఈరోజు మా స్విస్ ట్రిప్లో డే 2 అనమాట. మేము వచ్చేసి ఈరోజు మౌంట్ టిటిల్స్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. ఇప్పుడు ట్రైన్ తీసుకున్నాము మేము మౌంటైన్స్ మీదకి వెళ్ళడానికి. ఈ స్విస్ వెకేషన్ అంతా కూడా మేము ట్రావెల్ పాస్ తీసుకున్నాము. అందుకని అన్ని ప్లేసెస్కి కూడా ట్రైన్లోనే వెళ్ళాము. ఇది తీసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వెళ్ళేటప్పుడు ట్రైన్లో మనకంతా కూడా ఈ మౌంటైన్స్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. వ్యూ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట. ఈ మౌంటైన్స్ మీదకి వెళ్ళడానికి మనకి ట్రావెల్ పాస్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పాను కదా. అదేంటంటే మనకి డిస్కౌంట్ ప్రైస్ అన్నది ఉంటుందన్నమాట. ఇలా మొత్తానికి మేమైతే ఎంగెల్బర్గ్ అనే స్టేషన్కి వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మౌంటైన్స్ మీదకి వెళ్ళాలి. మౌంటైన్స్ మీదకి వెళ్ళేటప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ అనేది మనం నడవాలన్నమాట స్టేషన్ నుంచి. ఇక్కడంతా చూసారు కదా, ఇదంతా కూడా విలేజ్ లాగా ఉందన్నమాట. మౌంటైన్స్, ఆ గ్రీనరీ, ఆ చెట్లు, అదంతా ఇళ్ళు అవన్నీ కూడా చాలా బాగుంది. వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట. మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ పక్కన లేక్ అది కూడా ఉంది. ఆ నీళ్ళ సౌండ్ అది చాలా బాగా అనిపించింది వెళ్ళేటప్పుడు. అలా ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ కేబుల్ కార్ కనిపిస్తుంది కదా, ఆ కేబుల్ కారే ఇప్పుడు మనం ఎక్కాలన్నమాట. మనకి కేబుల్ కార్ అనేది ఇప్పుడు మేము ఆల్రెడీ ఎక్కేసాము. ఈ కేబుల్ కార్లో మనం వెళ్ళేటప్పుడు మనకి మౌంటైన్స్, చెట్లు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు మీరు చూసారు కదా, ఇలా మేము కింద నుంచి ఇలా పైకి అనేది వెళ్తున్నాము. ఈ ట్రావెల్ పాస్ తీసుకున్నాం కాబట్టి మాకు డిస్కౌంట్ ప్రైస్ పడింది. అలాగే పిల్లలకి అయితే ఫ్రీ అన్నమాట. అది ఉండడం వల్లే మనం మౌంటైన్స్ మీదకి వెళ్ళడానికి మనకు అంత కాస్ట్ అనిపించదు, లేదంటే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. మా ఫ్రెండ్స్ చాలామంది కూడా ట్రావెల్ పాస్ లేకపోవడం వల్ల వాళ్ళు మౌంటైన్స్కి కూడా వెళ్ళలేదు. ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ కూడా ఆవులు అనమాట. అన్ని ఆవులకి ఒక్కొక్క గంట కట్టున్నాయి. వాటి మెడలో టంగ్ టంగ్ అని సౌండ్ చేసుకుంటూ చాలా బాగా అనిపించింది మనం వెళ్ళేటప్పుడు అలా కేబుల్ కార్లో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇదంతా కూడా మౌంటైన్సే. ఇలా ఒక పాయింట్ వస్తుంది, ముందు అక్కడ దిగితే మనకి ఇలా వ్యూ పాయింట్స్ అనేవి ఉంటాయి. అక్కడ మనం ఫొటోస్ అవన్నీ కూడా తీసుకోవచ్చు అనమాట. అప్పుడు కొంచెం ఎండ అది వస్తూ ఉంది కాబట్టి ఫొటోస్ అవి తీసుకున్నాము, చాలా బాగా వచ్చాయి. మళ్ళీ ఇంకో కేబుల్ కార్ తీసుకున్నాము. ఇలా వెళ్ళేటప్పుడు చూసాము మేము అక్కడ స్లెడ్జింగ్ చేయడానికి అది కూడా ఉన్నాయన్నమాట. రిటర్న్ వచ్చేటప్పుడు మేము ఆ స్లెడ్జింగ్ అనేది చేద్దాం అనుకున్నాము. ఫస్ట్ అయితే మేము మౌంటైన్స్ మీదకి వెళ్తున్నాము. చూసారు కదా ఆ వ్యూ అంతా కూడా ఎలా ఉందో, చుట్టూరా కొండలు అవన్నీ ఇలా మనకి స్నోనే కనిపిస్తూ ఉంటుంది. మొత్తం మౌంటైన్స్ రకరకాల షేపులో రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి మౌంటైన్స్ అన్నీ కూడా. స్నో అనేది కూడా చాలా బాగుంది. ప్రతి కేబుల్ కార్కి కూడా ఒక్కొక్క కంట్రీ ఫ్లాగ్ అన్నది పెట్టారు, రిప్రజెంట్ చేస్తూ చాలా బాగా అనిపించింది. ఇక్కడ మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. వెళ్ళే కొద్దీ మనకి ఆక్సిజన్ లెవెల్స్ అన్నవి కూడా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఈ కేబుల్ కార్లో వచ్చి ఈ మౌంటైన్లో ఏంటి అంటే స్పెషల్, ఇలా మనకి 360 డిగ్రీ వ్యూ యాంగిల్ అనేది చూపిస్తుందన్నమాట. కేబుల్ కార్లో మనల్ని అలా రౌండ్గా తిప్పుతూ ఉంటుందన్నమాట కేబుల్ కారు. ఇదంతా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా 360 డిగ్రీ వ్యూలో సర్క్యులేట్ అవుతుందన్నమాట కేబుల్ కార్ అనేది. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా స్నోనే, మధ్య మధ్యలో ఎండొస్తూ చాలా బాగా అనిపించింది అనమాట. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఎండది పడుతూ ఆ మౌంటైన్స్ మీద పైన క్లౌడ్స్ చూడొచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీ అందరికీ వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ మాకైతే మాత్రం డైరెక్ట్గా చూసినప్పుడు చాలా చాలా బాగా అనిపించింది అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మీరంతా చూస్తున్నారు కదా, కిందకి మౌంటైన్ కిందకంతా కూడా ఎలా ఉందో, మొత్తం అంతా స్నోనే. మధ్య మధ్యలో మనకి ఎండ పడుతూ చాలా బాగుందన్నమాట. ఈ పక్కనే వర్క్ అది కూడా జరుగుతోంది. మాకు అనిపించింది అసలు అంత స్నోలో అంత చలిలో ఇక్కడ వర్క్ ఎలా చేస్తారా అని మాకు అర్థం కాలేదు. చాలా వర్క్ అన్నది కూడా జరుగుతుంది, మీకు ఫర్దర్గా చూపిస్తాను కూడా నేను వీడియోస్లో. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మౌంటైన్ మీదే అనమాట. ఆల్మోస్ట్ మేము దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు వర్క్ జరుగుతుంది, వర్కర్స్ కూడా కనిపిస్తున్నారు. ఇలా రాగానే మనకి ఇలాగ ఒక బోర్డు ఉంటుంది, ఏమేమి ఉన్నాయో ప్లేసెస్ ఇక్కడ ఇందులో మనం చూసుకోవచ్చు.
అలా బయటికి వచ్చిన తర్వాత మనం ఎంత హైట్లో ఉన్నామో కూడా చూపిస్తుంది. ఇక్కడ మేము చూసారు కదా 10,000 feet హైట్లో ఉన్నామన్నమాట. మౌంట్ టిటిల్స్ అండ్ స్విట్జర్లాండ్ అని కూడా బోర్డు ఉంది. ఇలా లోపలికి వెళ్ళిపోతున్నాం. ముందు లంచ్ చేద్దాము, మధ్యాహ్నం అయిపోయింది. లంచ్ చేసిన తర్వాత మనం క్లిఫ్ వాక్ అవన్నీ చూసుకోవచ్చు, ఎనర్జీ వస్తుందని. ఫుడ్ అంతా కూడా మేము ఇంటి నుంచే ప్యాక్ చేసుకొని వచ్చాము. ఇక్కడ కూర్చొని ఫుడ్ అంతా కూడా ముందు మేము కంప్లీట్ చేసేస్తున్నాం అనమాట. పక్కన మీరు కిటికీల్లో నుంచి చూడొచ్చు, మౌంటైన్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి మీకు. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఆ సీనరీస్ అవన్నీ కూడా. మౌంటైన్ వ్యూ అదంతా చాలా చాలా బాగుందన్నమాట. ఎండ పడుతూ చాలా బాగుంది. ఫొటోస్కి కానీ వాటికి చాలా చాలా బాగుంది. తర్వాత బయటకు వచ్చేసి ఇలాగ షారుఖ్ ఖాన్ అండ్ కాజోల్ సినిమా షూటింగ్ జరిగినది ఫోటో అది కూడా ఉంది. అక్కడ మేము కూడా ఫొటోస్ అవి తీసేసుకున్నాము. తర్వాత పక్కన నుంచే మనము మౌంటైన్ మీదకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు నడుచుకుంటూ ఇక్కడ చూస్తున్నారు కదా, వర్క్ అది కూడా జరుగుతుంది. స్నో అంతా కూడా గుట్టలుగా అలా తవ్విపోసారు. ఇలా నడుచుకుంటూ వెళ్తే మనం మౌంటైన్ మీదకి ఇక్కడ ఐ లవ్ టిటిల్స్ అనేది ఉంటుంది. అక్కడ కొన్ని పిక్చర్స్ అవి తీసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ క్లిఫ్ వాక్ వెళ్తున్నాం అనమాట. ఇదంతా కూడా క్లిఫ్ వాకే. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు మేము ఆ చివరి దాకా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ క్లిఫ్ వాక్కి పక్కనే మనకు ఆనుకొని ఐస్ ఫ్లైయర్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ మేము క్లిఫ్ వాక్ తర్వాత ఐస్ ఫ్లైయర్ కూడా ఎక్కాలనుకుంటున్నాము. తర్వాత అది కూడా చూపిస్తాము మేము ఐస్ ఫ్లైయర్ ఎక్కినప్పుడు కూడా. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోతున్నాము క్లిఫ్ వాక్ ఎక్కడానికి. మా పిల్లలు అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారనమాట. చూస్తున్నారు కదా, అసలు ఆగట్లేదు, అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా. క్లిఫ్ వాక్ అనుకుంటూ. చాలా చల్లగా ఉంది వాతావరణం కూడా, ఎందుకంటే ఎండది కూడా లేదు, చాలా క్లౌడీగా ఉంది. అలాగే మౌంటైన్ మీద కాబట్టి చాలా చల్లగా కూడా ఉందన్నమాట, గాలి అదంతా కూడా. మీరు వచ్చే ప్లాన్ ఉంటే మాత్రం తప్పకుండా ఫుల్ ప్యాకుల్లో రండి. కిడ్స్ ఉన్న వాళ్ళైతే ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. ఖచ్చితంగా స్నో బూట్స్, జాకెట్లు, హ్యాట్ అవన్నీ కాకుండా, గ్లౌజులు అవే కాకుండా థర్మల్స్ అన్నవి ఖచ్చితంగా క్యారీ చేయండి. అలాగే ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ బట్టలు కూడా తెచ్చుకోండి. చాలా చల్లగా ఉందన్నమాట. మాకైతే చాలా చలేసింది. మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేసినట్టయితే వీడియోలో అలా పొగలుగా కూడా వస్తుంది గాలికి. అంత చల్లగా ఉందన్నమాట. ఎండ వచ్చిందంటే బాగుండేది, ఆ రోజు ఎండ లేదు, అందుకని ఇంకా చల్లగా అనిపించింది అనమాట. మా చేతులు మొహాలు అవన్నీ అయితే చాలా ఫ్రీజ్ అయిపోయాయి కూడా. కొంచెం సేపు అయితే బాగానే ఉంటుంది కానీ చాలా చల్లగా ఉంది. కాసేపటికి అసలు ఉండలేకపోయాము. ఇక్కడ మీరు ఇప్పుడు చూడొచ్చు పక్కనంతా కూడా మౌంటైన్స్ అవన్నీ మొత్తం అంతా కూడా స్నోతోనే ఉన్నాయి. ఇక్కడైతే ఇంకా దారుణంగా కనిపిస్తుంది మీకు వ్యూ అన్నది. అంతా కూడా క్లౌడ్స్ అన్నీ కమ్మేసి స్నోతో అలా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కొంచెం వెలుతురు వచ్చింది ఎండ రావడంతో. అందరూ ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు, మేము కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాం. ఇక్కడైతే మీరు కొండ మీద ఇంకా క్లియర్గా చూడొచ్చు. మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రీజర్లో ఐస్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇక్కడ ఎండ వచ్చింది. ఇప్పుడు కొంచెం మీరు డిఫరెన్స్ చూడొచ్చు. పొగలుగా అంతా గాలికి స్నో అంతా చాలా బాగుంది ఎంజాయ్ చేయడానికి. కానీ చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇక ఇందాక చెప్పాను కదా ఐస్ ఫ్లైయర్ అని, ఇప్పుడు ఇదే అనమాట. నెక్స్ట్ మేము ఇదే ఇప్పుడు ఎక్కబోతున్నాము. దీనికి ముందు మనం కార్డ్ అనేది స్కాన్ చేసి మనం ఇలా ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు అది ఎక్కాలన్నమాట. ఆల్రెడీ ఇప్పుడు మేము ఎక్కి కూర్చున్నాము. ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. ఇక్కడ స్టార్ట్ అయ్యింది చూసారు కదా, ఇలాగా మెల్లిగా స్టార్ట్ అయ్యింది. మనకు కావాలంటే పైన గ్లాస్ అది కూడా ఉంటుంది, అది కూడా వేసుకోవచ్చు. మేము అదేం వేసుకోలేదు. ఇలా మనం మెల్లిగా వెళ్తూ ఉండాలన్నమాట. స్లోప్గా కిందకి వెళ్తాము. చూసారు కదా మొత్తం అంతా కూడా స్నోనే. ఇలా స్నోలో వెళ్తూ ఉంటామంతే. మీరు పక్కన చూడొచ్చు, అదేనమాట ఐస్ ఫ్లైయర్. రోపు కాబట్టి అన్నీ అలా తిరుగుతూ ఉంటాయి, ఎక్కడా కూడా ఆగవు. అదే ఒక సెకండ్ అలా ఆగినప్పుడు మనం వెంటనే ఎక్కేయాలన్నమాట. ఇక్కడ కొంచెం స్లో డౌన్ చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ మనము యూటర్న్ లాగా అలా తిప్పి మళ్ళీ పైకి వెళ్తుందన్నమాట. ఇప్పుడు ఇలాగ మళ్ళీ మనం ఒక నిమిషం ఆగిన తర్వాత మళ్ళీ మన రోప్ అన్నది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇలా పైకి వెళ్తాము. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇందాక కింద చూసాం కదా వచ్చేటప్పుడు, ఇప్పుడు ఇలా పైకి వెళ్తుంది అనమాట. రోప్ చాలా ఖాళీగానే ఉంది. నేను చెప్పినట్టు ఈ ఐస్ ఫ్లైయర్ ఎక్కేటప్పుడు దీనికి సపరేట్గా టికెట్ ఉంటుంది. మనం కావాలనుకుంటే కింద తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు టికెట్.
మేము తీసుకున్న ట్రావెల్ పాస్కి మాకు ఇది ఎక్కడానికి ఉంది కాబట్టి మేము ఎక్కాము. ఇక్కడ ఇప్పుడు మీరు చూడొచ్చు కిందంతా కూడా స్నో కనిపిస్తుంది, అంతా తెల్లగా కనిపిస్తుంది. చూసారు కదా, ఎక్కడ కూడా ఎండ లేదు, క్లౌడ్స్ కూడా సపరేట్గా కనిపించట్లేదు, అంతా కలిసిపోయి కనిపిస్తుంది. ఇక్కడ దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడు మనకు కొంచెం ఎదురుగా ఏమున్నాయి అన్నది కనిపిస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనం దగ్గరకు వచ్చేస్తున్నాము, అందుకని ఇప్పుడు మళ్ళీ మనకు కొంచెం కనిపిస్తుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నాం కదా, ఇప్పుడు మేము అక్కడ చూపించిన మౌంటైన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇలా మేము నడుచుకుంటూ వచ్చాము ఈ కొండ మీదకి. ఇటు చూసారు కదా, అంతా లోయలాగా ఉంది, అంతా కొండ మీద అంతా స్నో అంతా చూడొచ్చు. ఇలా చూసుకుంటూ మొత్తానికైతే మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఒక ఫోటో అన్నది తీస్తారనమాట అందరికీ. మనకు ఆ ఫోటో కావాలి అంటే మనకి ప్రింట్ అన్నది వేసి ఇస్తారనమాట. ఒక్కొక్క ఫోటో వచ్చి మనకి 12 CHF ఛార్జ్ చేశారు చిన్న ఫోటోకి. మనకు కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. అక్కడ చూపిస్తారు, చూసారు కదా ఫొటోస్ అన్నది. మనకి నచ్చిన ఫోటోని మనం సెలెక్ట్ చేసుకొని మనం తీసుకోవచ్చు. మేము ఒక ఫోటో తీసుకున్నాము మెమరీ కోసమని. తర్వాత ఇలా మళ్ళీ మెల్లిగా నడుచుకుంటూ మళ్ళీ బిల్డింగ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ క్లిఫ్ వాక్ దగ్గర అలాగే ఐస్ ఫ్లేయర్ దగ్గర అయితే మాత్రం మనకి ఎలాంటి షెల్టర్స్ కూడా ఉండవు. మనకి చలేసినా ఏం చేసినా అలా చలిలో ఉండాల్సిందే. చూపించాం కదా ఇందాక ఎంటర్ అయినప్పుడు మౌంట్ టిల్స్ అనే బోర్డు, అక్కడ మాత్రమే ఆ బిల్డింగ్లో మాత్రమే మనకి వెళ్ళి కూర్చోడానికి దానికి అన్నిటికీ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ మాత్రం మనం మొత్తం అంతా చలిలోనే ఉండాలి. అక్కడ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ టిటిల్స్ గ్లేషియర్ కేవ్లోకి వెళ్తున్నాము. ఇదంతా వచ్చేసి మనకి ఐస్తో ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి అంతా ఐస్ కేవ్, అంతా కూడా ఐస్తో తయారు చేసి ఉంటుంది. అదేదో మనకి తెచ్చి పెట్టినట్టుగానే అనిపిస్తుంది అనమాట. ఎక్కడా కూడా మనకి ఏదో ఆర్టిఫిషియల్గా తెచ్చి పెట్టినట్టుగా అలా ఏమీ ఉండదు. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు మేము వచ్చేసాము. స్కేట్ చేసుకున్నట్టు ఉంటుందన్నమాట, స్కేటింగ్ లాగా. కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే ఖచ్చితంగా జారి కింద పడిపోతాము. షూస్ కూడా తప్పకుండా స్నో షూసే తెచ్చుకోండి, ఎందుకంటే చలి చాలా ఎక్కువగా ఉంటుంది మౌంటైన్స్ మీద కాబట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆవుకి మెడలో కట్టిన గంట అనమాట, అదే ఇక్కడ కూడా పెట్టారు. ఇదంతా కూడా ఐస్, చెప్పాను కదా మొత్తం అంతా ఐస్ అని. ఇక్కడ చూడొచ్చు నా చేతికి తడి. అలా ఎలా తెచ్చి పెట్టారో కానీ చాలా బాగుంది ప్లేస్. తప్పకుండా విజిట్ చేయాలి. మీకు కనుక ఈ మౌంటైన్స్ విజిట్ చేయాలనే ప్లాన్ ఉంటే తప్పకుండా విజిట్ చేయండి, చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఫొటోస్ అవి తీసుకోవడానికి కూడా ఉన్నాయి. మేము కూడా అలాగే కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా తీసుకున్నాము. చాలా చల్లగా ఉంటుంది. మనం కూర్చున్నాం కదా ఫొటోస్ తీసుకోవడానికి, అదంతా కూడా ఐసే అనమాట. ఇవి చూసారు కదా, ఇది వచ్చేసి ఏవో ఐస్ బల్బుల్లాగా ఉన్నాయి చూడ్డానికి. అసలు అలా ఎలా పెట్టారో నాకైతే చాలా వింతగా అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. బాగా ఎంజాయ్ చేశాను. అన్నింటిలోకి నాకు ఐస్ క్యూబ్సే బాగా నచ్చాయి అనమాట, ఐస్ బల్బ్స్. ఇక్కడ మా పిల్లలు సరదాగా ఇలాగ స్కేటింగ్ అవి చేస్తున్నారు. స్కేటింగ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మేము నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది మాకు చూడడానికి చాక్లెట్ షాప్కి వెళ్ళిపోయాము. ఇక్కడ స్విట్జర్లాండ్లో లిండిల్ కంపెనీ చాలా ఫేమస్, అందరికీ తెలిసే ఉంటుంది. ఆ చాక్లెట్ షాప్ కూడా ఉంది. మేమేం కొనుక్కోలేదు, కానీ జస్ట్ ఊరికే అలా ఒక విజిట్ చేసామన్నమాట. ఇక్కడ మనం కావాల్సిన చాక్లెట్స్ మన చేతితో మనమే తయారు చేసుకోవచ్చు. టేస్ట్ చేయడానికి మాత్రం ఏమీ ఉండదు. ఇక్కడ మీరు చూడొచ్చు 100 grams-కి 8 pieces ఇస్తారట. తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఇలాగ స్లెడ్జింగ్ అవన్నీ ఉన్నాయని చెప్పాను కదా, మా పిల్లలు కాసేపు అక్కడ అవన్నీ కూడా ఆడుకున్నారు. అవన్నీ ఆడుకున్న తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. ట్రైన్ వచ్చేసి 1 hourకి ఒక ట్రైనే ఉంటుంది కాబట్టి టైం చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయామన్నమాట. మీరందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.